ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఇవాళ చూస్తున్న ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ఆయన వెళ్ళిపోతూ చెప్పే అప్పగింతలు అని ఒకటి అనుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇది చిన్న గీత, ఈ గీత చిన్నది అయిపోవాలంటే దీని ముందు ఒక పెద్ద గీత గీస్తే ఉన్న గీత చిన్న గీత అయిపోతుంది. ఇప్పుడు అందరూ లిక్కర్ స్కామ్ గురించి ఆలోచిస్తున్న టైంలో అసలు ఆర్టికల్ 293 ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏదైతే రాష్ట్రం తీసుకోవాల్సిన అప్పులు బారోయింగ్ ఏదైతే అథారిటీ ఉందో విత్ ఇన్ స్టేట్ పరిధి, టెరిటరీ పరిధి అంటూ ఒక ఆర్టికల్ 293 ఉందండి. అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 293 గురించి ఆయన చెప్తుంటే ఆర్టికల్ 19 స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏమైపోయిందో, ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ ఏమైపోయిందో, దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని నాడి రోడ్డు మీద చొక్కాలు ఇప్పిస్తుంటే పాపం స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏమైపోయిందో, కరోనాకి మాకు మాస్కులు లేకపోతే మేము ఎలా పనిచేస్తాం, మావి ప్రాణాలు కాదా సార్, మేము కష్టపడి చదువుకోలేదా, మాది ప్రాణాలు కాదా, మాకు ఇవ్వండి మాస్కులు, ఆ మాస్క్ ఖరీదు ఎక్కువగా ఉంది, అవి కొనుక్కునే స్తోమత లేదు అన్న పాపానికి ఇతనికి ఇస్తే అందరూ అడుగుతారు. ఇతను ప్రశ్నించే ధోరణి ఉంది అంటూ ఇతన్ని నాడి రోడ్డు మీద చొక్కాలు ఇప్పిస్తే గుర్తుకు రాల. అంటే రాజ్యాంగం గురించి మాట్లాడాడు కాబట్టి, కాన్స్టిట్యూషనల్ స్టూడెంట్ కాబట్టి, అసలు లా స్టూడెంట్ కాబట్టి, లాయర్ కాబట్టి నేను చెప్తున్నానండి. మరి రాజ్యాంగం గురించి మాట్లాడే అధికారం నీకేముంది? ఏ రోజైనా రాజ్యాంగంలో ఒక్కటన్నా నువ్వు ఫాలో అయ్యావా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అంటూ నువ్వు చెప్పిందే గాని ఈ రోజు ఆర్టికల్ గురించి బయటకు తీస్తే అసలు రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయని, దాంట్లో 14, 19, 21 ఇవన్నీ ఉంటాయని, రైట్ టు పర్సనల్ లిబర్టీ ఉంటుందని, ఒక మనిషికి బ్రతికే హక్కు ఉంటుందని, పసుపచ్చ చొక్కాలు నడి రోడ్డు మీద ఇప్పించినోడికి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు ఉంటుందండి? ఈ రోజు ధనంజయ రెడ్డి అన్నాడంటే మీరు ఆలోచించండి. ఆ రోజు కాదు, ఏ రోజైనా ఒక అడుగు ముందుకెళ్లాలంటే ధనంజయ రెడ్డి అనే గడప దాటే వెళ్ళాలి. కడప తొలి గడప ఎలా తిరుమల తిరుపతి దేవస్థానంకి ఉందో అలాగే మొట్టమొదటి గడప ధనంజయ రెడ్డి గారు. ఏదైతే హవాలా లావాదేవీలు, ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారు అయితే మోనికా బేడి కేసులో లేకపోతే అబూ సలాం కేసులో అప్పుడప్పట్లోనే ముద్దాయిలుగా ఉన్న వ్యక్తుల్ని ఏరికోరి ఫిల్టర్ చేసి తన దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తి. కృష్ణమోహన్ రెడ్డి అన్న సార్, కృష్ణమోహన్ రెడ్డి అన్న ఆయన కూడా కృష్ణమోహన్ రెడ్డి అన్న, ధనంజయ రెడ్డి అన్న, అసలు ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే వీళ్ళు కాదు సార్, వాట్ ఎవర్ ఇట్ మే బి, కడపలో ప్రతి జనం ఆటో వాళ్ళ నుంచి రిక్షా వాళ్ళతో సహా ప్రతి వ్యక్తి చెప్పన్నా అని అంటారు సార్. అదొక ప్రేమ అభిమానాలు అనమాట. సో ఇలాగా ఏదైతే ఈ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు శంఖం చక్రం లాగా ఉన్న టైంలో వీళ్ళిద్దరూ అరెస్ట్ అవుతుంటే, ఇక అయ్యగారు లోపలికి వెళ్లాల్సిన టైంలో జనాలు లిక్కర్ గురించి ఆలోచించకుండా రాష్ట్రం అప్పుల గురించి ఆలోచించాలని, లేకపోతే పథకాల గురించి ఆలోచించండి, లిక్కర్ గురించి మర్చిపోండి, నేను 3 నెలల లోపలికి వెళ్ళి బయటకు వచ్చేస్తాను, మళ్ళీ మనం పాదయాత్రలు చేసుకుందాం అంటూ మళ్ళీ ప్రజల్ని గొర్రెలాగా, ఎలా అయితే కోడి కత్తి కేసులో మనల్ని గొర్రెలు చేశారు చూడండి, మళ్ళీ గులకరాయి గురి చూసుకొడితే ఒక రాయి ఇద్దరిని కొట్టి రాయి గురుత్వాకర్షణ శక్తి కోల్పోయి నేల రాలకుండా ఆకాశంలో మాయమైపోయింది చూడండి, మళ్ళీ గొర్రెలు చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు కూడా ఇంత అద్భుతమైన అనర్గళమైన ఫిగర్ తో సహా స్పీచ్ చెప్తుంటే, ఇంత స్పీచ్ జగన్ అన్న కూర్చా, జగన్ అన్న ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు మాట్లాడలేదేంటి? ఏ రోజు బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టలేదేంటి? ఇప్పుడే ఎందుకు వచ్చారు? ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు అంటే ఇక లోపలికి వెళ్ళిపోతున్నారు జనాలు. మీరు లిక్కర్ గురించి ఆలోచించకండి, లిక్కర్ లో క్వాలిటీ గురించి అస్సలే ఆలోచించకండి. జంగారెడ్డి గూడెంలో ఒకేసారి 26 మంది చనిపోతే సహజ మరణాలు అని కొట్టిపడేశారు. తవ్వే కొద్ది పోస్ట్ మార్టం నిపుణులు ఇథైల్ ఆల్కహాలిక్, మిథైల్ ఆల్కహాలిక్ అనేటువంటి ఒక శానిటైజర్, ఒక ఏదైతే ఒక లిక్విడేషన్ ఉంది దాంట్లో అది ప్రమాదకరమైందని నిర్ధారిస్తే ఇప్పుడు 70 నుంచి 60 వయసు మధ్యలో గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అంటే 60 నుంచి 70 గల వాళ్ళు పోవాలని ఏమన్నా రాసిందా? వాళ్ళు అనారోగ్య పాలవ్వాలని ఎందుకుంది? ఈ రోజు మీరు ఇచ్చేటటువంటి మందులో కల్తీ ఉంది, అది నాటు సారా కంటే దారుణంగా ఉంది. దానికి తయారు చేసేవాడే ముడిసరికి ఏంటో మీరు చెప్పరు. దాని గురించి ఎంక్వైరీ చేస్తే మీ బతుకులు భాగవతాలు ప్రజల మధ్యలో వస్తాయని ఇంత పెద్ద లిస్టు పెడుతున్నారు. అఫ్ కోర్స్ పథకాలు ఇంకా రాలా, వస్తాయి, ప్రతి పథకం వస్తాయి. మీరు చేసిన అప్పుల ఊబిలోంచి రాష్ట్రాన్ని బయటపడేయడానికే సంవత్సరం పట్టేస్తుంది. మీరు అమరావతి రాజధాని, ఒక పట్టిసీమలా ఉండే రాజధాని తీసుకొచ్చి ఈ రోజు మీరు పిచ్చి మొక్కల్ని కోసి మళ్ళీ రాజధాని పూర్వ వైభోగం తీసుకురావడానికే టైం పడుతుంది. అన్ని వస్తాయి, ఏ ప్రజలు ఇబ్బంది పడరు, ఏ ప్రజలైనా సంతోషంతో ఉంటారు ఓటేసినందుకు. సో దయచేసి మీరు వెళ్ళిపోతూ మీ క్వాలిటీ లేని లిక్కర్, మీ ముడి సరుకు ఏం వాడారో చెప్పండి. అసలు 55 ఎకరాలు అటవీ భూమిని ఆక్యుపై చేసినటువంటి సజ్జల గారు
ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తుందని బాబు గారు లోపలికి వెళ్ళిపోయి ఆయన ఈ అప్పు ఉంది, ఆ అప్పు ఉంది, రాజ్యాంగం గురించి కూడా మాట్లాడుతున్నాం ఆయన. రాజ్యాంగం గురించి కూడా. సరే పరిస్థితి అలా ఉంది. దయ్యాలు వేదాలు వల్లించి అంటే ఏమో అనుకున్నావు నువ్వు. రాజ్యాంగంలో ఆర్టికల్ 293 అంటూ కింద చూసి పైన చూసి చదువుతుంటే పోనీలేబ్బా, నీ కోసం కాకపోయినా ఏదో మాయ మాటలు చెప్పడం కోసమైనా రాజ్యాంగం పుస్తకాన్ని వెనక్కి ముందుకి తిప్పినట్టున్నావు. సో ఖచ్చితంగా సార్, అసలు ఏదైతే ఈ మందు తాగి శానిటైజర్ కంటే దారుణంగా ఎంత మంది చనిపోయారు, ఎంత మంది లివర్లు కోల్పోయారు, ఈ ముడి సరుకు ఎప్పుడైతే బయటకు తీస్తారన్నటువంటి ఆలోచన వచ్చిందో అలర్ట్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. 400 కోట్లు బంగారం కొన్నాడంటండి. ఎక్కడో తెలుసా పవన్ గారు? బషీర్బాగ్ లో అంట, మా బందర్ లో కాదండి. మా బందర్ గిల్టు నగలకి ఫేమస్. ఆ బంగారం ఏదో మా బందర్ లో కొనుంటే మా బందర్ కూడా బంగారు కొట్లకు ఫేమస్ అయిపోయింది. డబ్బంతా మాది. మా డబ్బుల్లో కమిషనే ఈ 3200 కోట్లు. ఇక అసలెంతో మరి ఇది కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు ధైర్యం చేసి పార్లమెంట్ లో చెప్పబట్టి ఈ 3200 మైనస్ 400 కోట్లు లెక్క చెప్తే 2800 కోట్లు దేశాలు దాటి వెళ్ళిపోయి దుబాయ్కి వెళ్ళిపోతున్నట్టంటే ఇక్కడ చిలకలూరుపేటలో విడుదల రజనీ గారు గజ గజ వణుకుతున్నారు. ఈవిడికేంటబ్బా భయం అనుకున్నా. విదేశాల్లో కంపెనీలు ఉన్నాయి, అట్నుంచి ఇటు నుంచి నన్నే నా దగ్గరికే వచ్చి ఆగేలాగుందని భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. అందుకే ఆవిడ పిఎని కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నీ చెప్పకుండా ఎక్కడెక్కడో అమ్మఒడి వచ్చిందా? వస్తుంది, ప్రతిదీ వస్తుంది. అమ్మఒడిలోకి వస్తుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, ప్రజలు స్వేచ్ఛగా బరికే పరిస్థితి వస్తుంది, ప్రతిదీ వస్తుందండి. నిరుద్యోగులకి భృతి కాదండి, నిరుద్యోగులకి